MG9 న్యూస్. కాబట్టి వివరాలు ఇస్తున్నాను. అదే అభివృద్ధి పనుల్లోన గవర్నమెంట్ పనులకి ఎన్నో ఆటంకం కల్పిస్తున్నారు ఎవరంటే టీడీపీ నాయకులు. వాళ్ళకి మరి ఏది మంచో ఏదో చెడో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రతి విషయం మీద స్టే తెస్తున్నాడు. మరి ఆ 4 ఓట్లు వేస్తే ఆయన రేపు ఎమ్మెల్యే అవుతాడా? ఊర్లో 3500 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు ఉన్నప్పుడు నువ్వు పక్కన గురించి ఆలోచించారు కదా. ఇది నాకు వాళ్ళకి గిట్టనప్పుడు ఉంటుంది. చెప్తా నీకు వచ్చేసి ఏమైంది కరెక్ట్ కాదు, ఊరు అభివృద్ధి పనులు కోలుకొట్టదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ సచివాలయము, ఆర్బీకే, రైతు భరోసా, ఇవి క్లినిక్, హాస్పిటల్, ఈ మూడు లెంటర్ లెవెల్ వచ్చిన తర్వాత స్టే తెచ్చిరి. దాదాపు అంటే 3 కలిసి 1 కోటి రూపాయల వరకు. అదేవిధంగా ఇంకొకటి అక్కడ హై స్కూల్ వచ్చింది. 3 ఎకరాల 19 సెంట్లు విస్తూరం, 2 సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్లు స్టే తెస్తే ఎంఆర్ఓ గారు పొజిషన్ పట్టిస్తూ ఉంటాడు. మా పిల్లలు ఎంతో చదువు కోల్పోతున్నారు. ఎక్కడే 7 ఊర్లు పోయి హాస్టల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆడపిల్లలు రేపొద్దున బస్సులు ఎక్కాలనే ఏదో మగ పిల్లలు అల్లర్లు చేస్తారని కొంత ఇబ్బంది పెట్టి చదువులు మానేస్తున్నారు. అదే మా ఊర్లో ఇప్పుడు 10th క్లాస్ వరకు వస్తే ఆ పిల్లలకి ఫేవర్గా ఉంటుంది కదని ఎంతో ఆడుకొని మా సర్పంచ్ని అడుగుతూ కూడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా, వాళ్ళని అడుగుతా. అంటే మీ ఉద్దేశం ఆపడమేనా? అభివృద్ధి చేయరా? అదేవిధంగా అది కాకుండా ఇక్కడ ఐకొండ నుంచి ఆర్ఎంబీ రోడ్డు వరకు 50 లక్షల సీసీ రోడ్ వస్తే అది లాక్సాగం పట్టుకొని స్టే చేస్తారు. శ్మశానం విషయంలో ఇప్పుడు అట్లా చేసింటే దాన్ని వద్దు అని చెప్పి కొడిపోయినారు. అంటే పాత శ్మశానంలో ఉంచాలని ఉద్దేశము. సరే, ఇప్పుడు మాకు శాశ్వత రాజకీయాలు కాదు, ఎవరికి శాశ్వతం కాదు. సరే, మీరు రేపు రావచ్చు. మరి మా మీద విధంగా చేస్తే ఊరు అభివృద్ధి అనేది ఉంటుందా? పక్కన ఊరు సచివాలయం మన కున్నూరు పోయింటే చిన్న ఊరు మా ఊరికంటే ఎంత అద్భుతంగా కట్టినారు. మా మనసు ఎంతో బాధపడొచ్చినాను. ఎందుకు నా ఇంటితో కోల్పోలే, నా నష్టపోలే, ప్రజలు నష్టపోతున్నారు. ఎందుకు ఈ పని చేస్తున్నారో మీరు ఉపర ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పెద్దవారు, ఒక తాలూకు నాయకుడు, మా ఊళ్ళో నాకేదో గిట్టకొచ్చి చెప్పితే మీరు ఉపర ఆలోచించుకోవాలా. ఆలోచించుకురండి. ఎందుకంటే రేపు పొద్దున మిమ్మల్ని నిలదీసే రోజులు కూడా వస్తాయి. ప్రతి విషయంలో అడ్డుకొని అభివృద్ధి పనులకు చెడదీతే మీకు ఎట్లా ఆలోచించుకోండి. ఆ 4 రోడ్డు మీకు వేసేది. ఒకప్పుడు మా ఊరు టీడీపీ పంచుకోట. మరి పొద్దుకి ఎందుకు ఈ పరిస్థితి దిగజారుతున్నారు మీరు? ఎంత వేసినారు? 2014 ఉన్నట్టు పడినాయి, మీకు 19 ఎన్నోట్లు పడినాయి. రేపు 2024లో మీకు 400 ఓట్ల కంటే ఎక్కువ పడవు. ఎందుకు పడవంటే మీరు చేసే పని సరిగ్గా లేవు. ఓ చర్చకు రండి, ఏదో పిలిపి మాట్లాడి పెట్టండి. మీరు ఊరు అభివృద్ధి చెడగొట్టుకోదండి. సరే, మీ ప్రభుత్వంలో పనిచేయాలా, మా ప్రభుత్వంలో పనిచేయాలా? మీరు ఆవిడ మీ లక్ష్యం అనుకుంటే ఎట్టవుతుంది? జనాలు ఏం చేసినారు మిమ్మల్ని? మీరే నష్టపోలే, నేను నష్టపోలే, ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి మీరు దయవుంచి మా ఊరిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే విధంగా చేస్తే మా ఊర్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఊర్లో ఎన్ని అభివృద్ధి పనులు అడ్డుకున్నారు మీరే చెప్పండి. హై స్కూల్లో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు, పిల్లలు గొంతులు పూస్తున్నారు. హై స్కూల్ అంటే పిల్లల జీవితాలు అంటే ఇప్పుడు రాబోయే తరాలకి చదువు ఇంపార్టెంట్. ఆ చదివే లేకుంటే మనం ఇప్పటికే మా ఊరు వారికి నష్టపోయింది. మాకు కాలువ లేదు, వర్షాలు లేవు, ఇప్పుడంతా వలస వెళ్ళిపోయినారు. పిల్లలు యాడిసి పడిపోతారు. అదే స్కూల్ ఉంటే ఊర్లో ముసలిలో తెలిసిపోయి అన్నం తినుకుంటూ వాళ్ళు బతుకుతారు. మరి అదే పిల్లల్ని వాళ్ళు ఇడిచిపెట్టి ఒక 7 తిప్పాలంటే ఇది ఆడపిల్లకి ఇబ్బంది తోలపోయి చదువులు పాడు చేస్తున్నారు. మీరు ఆలోచించరా? మీ పెద్దరికి మీకు బాధ్యత లేదా? ఎవరో పనికి మాలిన 2 మాటలు కలిసి నువ్వు ఈ పనులు స్టేలు చేస్తే ఇంతవరకు కరెక్టు. ఒక నువ్వు శాసనసభ్యుడు అయి ఉండి నువ్వు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ సచివాలయం ఆపితే ఎట్లా, శ్మశానం ఆపితే ఎట్లా, రోడ్లు ఆపితే ఎట్లా, హై స్కూల్ ఆపితే ఎట్లా? ఇక్కడ ఏమి జనాలు ఓట్లు మీ టీడీపీలో ఒక్కటే వేస్తే ఓట్లు వేస్తే గెలుస్తారా మీరు? ఊళ్ళో జనాలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎట్లా నచ్చేదే? వాళ్ళు కరెక్ట్ చేసినారా, రాంగ్ చేసినారా? మరి మీరు రేపు వచ్చి చెప్పగలరా? మా సచివాలయం ఆపేమే, హై స్కూల్ ఆపేమే, శ్మశానం ఆపేమే, ఐకాండ కూడా ఆర్ఎంపీ రోడ్డు ఆపేమే చెప్పగలరా? చెప్తారా? చెప్తే బాగుంటుందే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకరు ఆలోచించుకోవాలా. ఏదో ఊళ్ళో మాకి వాళ్ళకి సమస్యలు ఉంటాయి. పల్లెటూరులో నువ్వు ఇలా రెచ్చగొట్టి గొడవ పెట్టాలనుకుంటే ఈ పని చేసేయి. లేదు, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మనకి కరెక్ట్ కాదు, మన పిల్లల భవిష్యత్తుకి, మన తరాలకి, మన దేశం, మన రాష్ట్రం బాగుండాలా, మన ఊరు బాగుండాలనుకుంటే ఇట్లాంటివి ఎవరు కూడా దయచేసి మీరు చేసినట్టు మామూలు చేసుకుంటూ పోతే మా ఊరికి అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? ప్రతిష్టంగా ప్రభుత్వం ఎన్ని తీసుకొని ఇప్పుడు 1 కోటి వరకు పోగొట్టి ఎవరు తెచ్చిగలరా? మరి హై స్కూల్ ఇప్పుడు పోతుంది, మరి ఏమైనా తెచ్చిగలరా? మీరు తెస్తారా? మీ కార్యకర్తలు తెస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పని మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే మీరు అంత ఉన్నంత వాళ్ళు మీరు ఎక్కడ చదువుకుంటారు? లేని వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు చెప్పండి? మీరు ఎక్కడో ఉన్నోళ్ళు హైదరాబాద్లో సిటీలో ఎక్కడ చదువుకుంటారు? మళ్ళీ లేని పిల్లలకు హై స్కూల్ వస్తే గవర్నమెంట్ ఎవరు అభివృద్ధి కాదు, ప్రభుత్వాలు మన దేశానికి
చదువుకుంటే మన పిల్లలు బాగుపడతారు, మన రాష్ట్రాలు బాగుంటాయి అని ప్రతిష్టంగా తీసుకుంటే దాన్ని మీరు భంగం చేసి ఆ ఊరిని వల్లకాడు చేసి నువ్వు మాకు 600 పశుపత్రాలు తయారైనావు. మిమ్మల్ని వదలాలి బొమ్మాలి, ప్రతి అభివృద్ధి అడ్డుకోవడమే మా లక్ష్యము. మిమ్మల్ని ఎక్కడ పీడిస్తున్నారు. మరి పొద్దు మీకు ఓట్లు ఎట్లా పడతాయి అనుకుంటున్నారు మీరు? ఇన్ని పనులు అడ్డుకున్నప్పుడు ఎట్లా పడతాయి? సరే మామూలు నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే మా మీదే పని చేస్తే ఊరు ఎవరు నష్టపోయేది? జనాలు నష్టపోతారు. ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించుకోవాలా. మీరు పెద్దవాళ్ళు ఏదో మా ఊరు మాట ఆవేశం వచ్చి చెప్తుంటారు, దాన్ని మీరు ఫస్ట్ ఆలోచించాలా. మరి మా ఊర్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇదే మాట మరి ప్రజల్ని నిలదీస్తారు, సమాధానం చెప్పగలరా? సరే మనం చేసే కరెక్ట్ రాంగ్ అనుకుంటే నువ్వు జనాలు చిన్న పేరు చేసుకో. మా తప్ప రైటా? తప్పు అన్నప్పుడు మీకు ఫేవర్ ఉంటే చేసుకుంటూ పో, అదే పని చేసుకుంటూ పో. రైటు వాళ్ళు చేసింది మా వాళ్ళు రాంగ్ అనుకుంటే కొద్ది గొప్ప నువ్వు ఆలోచించుకోవాలా. ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటు అభివృద్ధి పనులు ఎవరు అపసత్యం కాదు. ప్రభుత్వాలు ప్రతిష్టంగా తీసుకొని మన పల్లెటూరు బాగుండాలి, మన జనాలు బాగుండాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది అభివృద్ధి చేసుకోవాలా. నీ ప్రభుత్వం నువ్వు చేయి, నా ప్రభుత్వం నేను చేస్తా. అంతేగాని నీ లక్ష్యంగా అపేయాలని చెప్పి నువ్వు కుట్ర పొంది ఆ మంచి పేరు రాకూడదు. నన్ను ఏం తొక్కలేవు. నువ్వు ఫస్ట్ నువ్వు బతికేది చూసుకో. మన పిల్లలు, నా పిల్లలు కూడా చదువురు, నీ పిల్లలు చదువుతారు, నీ పిల్లలు చదువుతారు, మీ వాళ్ళు పూస్తారు, సోషల్ మా వాళ్ళు పూస్తారు. ఎందుకు నువ్వు ఇట్లా పనులు చేస్తున్నారు? మీరు అభివృద్ధి పనులు ఆపుకుంటూ పోతే ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఆలోచించుకోరా. పల్లెటూరులో జయనాశ్వరెడ్డి గారు నువ్వు గొడవలకు దారితీస్తున్నావు. దయచేసి మీకు ఒకటే మనవి చేస్తున్నాము, మమ్మల్ని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు చూడండి. ఎందుకంటే వాళ్ళు అడ్డుకుంటుంటే మాకు కూడా ఓపిక నశిస్తుంది. నశించినప్పుడు గొడవపడే సూచనలు వస్తాయి. ఎందుకంటే ప్రతి విషయంలో అడ్డుకుంటే మాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఎన్నో కడుపు కాలు పట్టుకొని ఎమ్మెల్యే గారిని వాళ్ళని పట్టుకొని మా నిధులు తెచ్చుకుంటాం.